మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం అంతా అయిపోయింది, నేను పాపం చేశాను, నన్ను ఎవ్వరు కూడా క్షమించరు, నేను నాశనం అవుతున్నాను, నన్ను రక్షించేవారే లేరనుకొని నీవు జీవిస్తూ ఉంటున్నావేమో. అయితే ఆయన వచ్చిందే నీ కోసం, ఆయన వచ్చిందే నీకు రక్షణ కల్పించడం కోసం, ఆయన వచ్చిందే నిన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం. దేవుని బిడ్డ, భయపడకు, బాధపడకు, పాపాన్ని ఒప్పుకో, నశించిన దానిని వెదకి రక్షించి కాపాడే దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకో. దేవుడు నిన్ను రక్షించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి మనలందరినీ ఆయనలో కలుపుకొని మనలందరినీ రక్షణలోకి, విమోచనలోకి తీసుకొచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మేమందరం పాపులమై ఉంటున్నాం. మమ్మల్ని నీవు నాశనంలోకి నడిపించుకోకుండా నీవు వచ్చింది మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.